మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని చిన్నగొట్టిముక్కల గ్రామ శివారులో వెలిసిన శ్రీ సాకార ఆంజనేయ స్వామి దేవస్థానం ఆదేశాల మేరకు కొబ్బరికాయల పూజా సామాగ్రిని 12 నెలలకు గాను నిర్వహించిన వేలంపాటను చిన్నగొట్టిముక్కల డాక్టర్ కర్రె మహేష్ 12,60,000 రూపాయలకు వేలంపాట పాడి సొంతం చేసుకోవడం జరిగింది. ఇటు వేలంపాట విధి విధానాలను గురించి ఆలయ కమిటీ చైర్మన్ ప్రసన్నాంజనేయ శర్మ, ఆలయ ఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ వేలంపాట పాడిన రూపాయలు ఈ నెల 23 వరకు ఇవ్వాలని, లేనిచో వేలంలో సెకండ్ సవాల్దారుని అడగడం జరుగుతుందని, అటు పిమ్మట మళ్లీ వేలం వేయడం జరుగుతుందని తెలుపుతూ కర్రె మహేష్ కు ఆల్ ది బెస్ట్ తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంగారావు, ప్రధాన అర్చకులు శాస్త్రులు దత్తాత్రేయ శర్మ, మాజీ సర్పంచులు బాలమణి నరేందర్, నారాయణరావు, శ్రీపతిరావు, వీరస్వామి, చంద్రరావు, హరిజన నాయక్, చంద్రశేఖర్, నాయకులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు 12 నెలలకు కాలపరిమితి కోసము కొబ్బరికాయలు మరియు పూజా సామాగ్రి వేలంపాట దేవాదాయ ధర్మాదాయ శాఖ షరతులకు లోబడి నిర్వహించడం జరిగింది. గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల సమక్షంలో ఈ కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకుడు శ్రీ గౌరవనీయులు పెద్దలు కాబోయే అసిస్టెంట్ కమిషనర్ గారు రంగారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పాత్రికేయుల సమక్షంలో మరి చిన్నగొట్టిముక్కల గ్రామానికి చెందినటువంటి కర్రె నాగభూషణం కుమారుడు డాక్టర్ మహేష్ గారు మరి ఈ యొక్క వేలంపాటను గెలుచుకోవడం జరిగింది. ఈ నెల 23వ తేదీ నుండి వారి కొబ్బరికాయలు పూజా సామాగ్రి అంతా కూడా వారి ఆధ్వర్యంలో వారు స్వయంగా అమ్మకాలు చేపట్టడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ అనుమతించింది. 22వ తేదీ సాయంత్రంలోగా మరి పూర్తి డబ్బులు ఏదైతే పాటదారుడు ఉన్నాడో మహేష్ గారు పూర్తి డబ్బులు దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెల్లించి తగు రసీదు పొంది 23 నుంచి అమ్మకం కొనసాగించడానికి ఒప్పందం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ రూల్స్కు లోబడి మరి చాకరిమెట్లలో ఏ ఒక్క రూపాయి డ్రా చేయాలన్నా డిప్యూటీ కమిషనర్ గారు దేవాదాయ ధర్మాదాయ శాఖలో శ్రీకాంతరావు గారు ఆధీనంలో ఉంది కాబట్టి చక్కగా ప్రతి రూపాయి ప్రతి ఖర్చు పెట్టేదానికి ఆయన పునః పరిశీలించిన తర్వాతనే ఇండియన్ బ్యాంక్ నుంచి కూడా జమా మనం చేయొచ్చు. దాతలు ఇచ్చినటువంటి ఖర్చు చేయడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖల గ్రూప్స్ 1 నుంచి వచ్చినటువంటి శ్రీకాంతరావు గారు 1-2 సార్లు ఆడిటింగ్ చేసిన తర్వాతనే రూపాయి ఖర్చు అవుతుంది. కాబట్టి గ్రామ ప్రజల పక్షాన దేవాదాయ ధర్మాదాయ శాఖ గ్రామ ప్రజల పక్షాన అన్నదానానికి విరాళాలు ఇచ్చినా ఏ దానికి విరాళాలు ఇచ్చినా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతుందని చెప్పి మీ పాత్రికేయుల ద్వారా తెలియపరుస్తుంది. ఆంజనేయ స్వామి దేవస్థానం చిన్నగొట్టిముక్కల విలేజ్ శివంపేట మండలం మెదక్ జిల్లా. ఈరోజు వేలంపాట నిర్వహించాము. కొబ్బరికాయలు మరియు పూజా సామాగ్రి సంవత్సరానికి గాను ఈరోజు పోయిన సంవత్సరం మనకు 8,11,000 వచ్చింది. ఈసారి 12,60,000 ఉచ్చిపాట వచ్చింది. మన చిన్నగొట్టిముక్కల విలేజ్ మహేష్ గారు పాట దక్కించుకున్నాడు. ఈ వచ్చింది ఏంటంటే మన 4,49,000 ఎక్కువగానే వచ్చింది పోయినసారి కన్నా. ఈ వచ్చిన అమౌంట్ను మొత్తం బ్యాంకులో జమ చేసి మన దేవాలయానికి అభివృద్ధి చేస్తామని చెప్తున్నాను. ఈ వేలంపాటలో మనకు ఈరోజు గ్రామ పెద్దలు మరియు మన మీడియా మిత్రులు, ప్రెస్ మిత్రులు సమక్షంలో మరియు మా ఫౌండర్ చైర్మన్ గారు ఆంజనేయ శర్మ గారు మరియు మా మెదక్ డివిజన్ ఇన్స్పెక్టర్ రంగారావు గారు సమక్షంలో ఈరోజు వేలంపాట నిర్వహించాము. వచ్చిన అమౌంట్ను అంతా జమ చేసి మన గుడికి డెవలప్మెంట్కు వినియోగిస్తామని మీ ద్వారా తెలుపుతున్నాను. ఒకవేళ టెండర్ రేటు పెరిగింది కదా, మరి కొబ్బరికాయలు కానీ ఏదైనా వేటి మీద సామాగ్రి మీద రేటు ఇట్లా పెంచుతారా? కొబ్బరికాయ మేము ఇప్పుడు 30 రూపాయలు అమ్మాలని చెప్పాము. పూజా సామాగ్రికి మార్కెట్ రేటు దృష్టిలో పెట్టుకొని అని మేము టెండర్లు కూడా చెప్పడం జరిగింది. మార్కెట్ రేటు దృష్టిలో ఉంచుకొని మేము దానిని అమ్మడానికి ప్రయత్నం చేస్తాము. కాంప్లైంట్ లేకుండా అమ్మడానికి ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే మేము పాంప్లెట్లో ఇచ్చాము. మార్కెట్ రేటు దృష్టిలో ఉంచుకొని వేలంపాటలో పాల్గొనగలరని చెప్పాము. ఆ విధంగానే పాల్గొనాలి. ఏదైనా ఎక్కువ అమ్మినచ్చో వాళ్ళ మీద చట్టరీత్యా